So today we are going to discuss about Newton's third law of motion. Newton's third law of motion అంటే ఏంటంటే for every action there is an equal and opposite reaction. For example నేను ఎప్పటి ఇలా కొట్టాను అనుకో, నా చేతితో ఎంతైతే ఫోర్స్ అప్లై అయిందో ఆ అబ్బాయి మీద అంతే ఫోర్స్ రిటర్న్ నా చేతి మీద కూడా అప్లై ఉంటుంది. ఓకేనా? రిటర్న్ ఇప్పుడు అయాన్ అనే ఇక్కడ ఈ అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి ఒక వాల్ అనుకోండి, ఒక గోడ. నేను ఏం చేస్తున్నా అంటే ఈ అబ్బాయిని పుష్ చేస్తున్నా. పుష్ చేస్తుంటే వాల్ కదులుతుందా? ఎప్పుడైనా కదలదు కదా. నేను ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తున్నానో నా చేతి నుంచి వస్తున్న అప్లైడ్ ఫోర్స్ ఉంది కదా, అది అనేది ఏంటంటే యాక్షన్. అది యాక్షన్. అది ఈ యొక్క వాల్ మీద నుంచి నాకు మళ్ళీ అగైనెస్ట్ గా నా చేతుల మీద ప్రెజర్ పడుతుంది. నేను దొబ్బే కొద్దీ నేను ఎంతైతే ఫోర్స్ అప్లై చేసి దీన్ని పుష్ చేస్తున్నానో నా ఫోర్స్ అప్లై చేయడం వల్ల నేను దీన్ని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నా. మళ్ళీ ఈ వాల్ మీద నుంచి వచ్చే అగైనెస్ట్ ఫోర్స్ నా హ్యాండ్ మీద ప్రెజర్ పడుతుంది. అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఈ యొక్క డెఫినేషన్ ప్రకారం మనం చేసే ఎవ్రీ యాక్షన్కి రియాక్షన్ అనేది కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లై చేసే ఫోర్స్ ఏదైనా సరే, దేని మీదైనా సరే, ఇప్పుడు మనం బ్యాట్ తీసుకొని బాల్ని కొడుతున్నాం. ఓకేనా? బాల్ అనేది చాలా స్పీడ్తో వస్తుంది. స్పీడ్తో వచ్చి అది ఏమవుతుందంటే బ్యాట్కి టచ్ అవ్వగానే ఆ బాల్తో అప్లై చేసే ఫోర్స్ ఉంది కదా, బాల్ వచ్చే ఫోర్స్ ఉంది కదా, ఆ ఫోర్స్ అనేది యాక్షన్ అనమాట. బ్యాట్ టచ్ అవ్వడం. బ్యాట్ టచ్ అయ్యి మళ్ళీ ఈ బాల్ మీద ఎంతైతే ఫోర్స్ ఈ బాల్ బ్యాట్ మీద అప్లై చేసిందో మళ్ళీ బ్యాట్ మీద నుంచి ఈ బాల్ కూడా సేమ్ అంతనే ఫోర్స్ అప్లై అవుతుంది కదా, అది రియాక్షన్. So that's why Newton's third law of motion is nothing but for every action there is a equal and opposite reaction. మీరు మూవీస్ తో చూసింటారు. రైఫల్ తెలుసా? రైఫల్ గన్ తెలుసు కదా. గన్ని మనము ఇలా పెట్టి ఏం చేస్తామంటే స్నైపర్స్ లేదా ఏదైనా ఏ టైప్ ఆఫ్ గన్ అయినా సరే మనము దాన్ని ట్రిగర్ చేసి ట్రిగర్ మీద ఫింగర్ పెట్టి దాన్ని ప్రెస్ చేయగానే అది ఏమవుతుందంటే లోపల నుంచి బుల్లెట్ అనేది చాలా ఫోర్స్ తో బయటకు వచ్చేస్తుంది. ఆ బుల్లెట్ వస్తుంది కదా, అది యాక్షన్ అన్నమాట. మళ్ళీ అది ఫోర్స్ ఎంత స్పీడ్ అయితే బయటకు వస్తుందో అంతే ఫోర్స్ మళ్ళీ మనకి మన షోల్డర్స్ మీద మనం ఇలా జరపిస్తాం మనం ఇలా ఎనికి వస్తాం. ఇట్లా షూట్ చేయగానే చేతులు ఇట్లానే ఉండవు, స్టక్ అయి ఉండవు, మళ్ళీ కొంచెం బ్యాక్ వస్తాయి. ఇట్లా అంటే మన హ్యాండ్స్ అనేవి జర్క్ అయితే కొంచెం అంటే షేక్ అయితే బ్యాక్ సైడ్ కి. ఎందుకంటే లోపల నుంచి వచ్చే బుల్లెట్ ఏదైతే ఫోర్స్ తీసుకొని బయటకు వస్తుంది కదా, ఆ లోపల నుంచి వచ్చే బుల్లెట్ అనేది యాక్షన్ అన్నమాట. ఆ ఫోర్స్ బయటకు వచ్చిన తర్వాత రియాక్షన్ జరుగుతుంది. దేని మీద రియాక్షన్ జరుగుతుంది? మన హ్యాండ్స్ మీద. బ్యాక్ సైడ్ వస్తాం మనం ఇలా. మీకు ఫోర్స్ అనేది అంటే న్యూటన్స్ థర్డ్ లాలో చెప్తున్నారు కదా, దెర్ ఈస్ ఎన్ ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. సో ఇక్కడ ఫోర్స్ అనేది ఎప్పుడు సింగిల్ గా ఉండదంట, పెయిర్ గా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ వాల్ మీద ఈ యొక్క బోర్డు మీద నేను ఫోర్స్ అప్లై చేస్తున్నాను నా హ్యాండ్ తో, అది వెనక్కి వెళ్ళదు. కాకపోతే నేను అప్లై చేసే ఫోర్స్ మళ్ళీ నా మీదకే వస్తుంది ఆపోజిట్ గా. ఇలా ఫోర్స్ అప్లై చేస్తుంటే మళ్ళీ ఇలా వస్తాను వెనక్కి. అంటే నా చేయి మీద ప్రెజర్ పడుతుంది నేను అప్లై చేసే ఫోర్స్. ఓకేనా? నేను చేసే ఫోర్స్ అప్లైడ్ ఫోర్స్. మళ్ళీ అక్కడ రియాక్షన్ వస్తుంది. నేను చేసేది అప్లై ఫోర్స్ యాక్షన్ అయితే అక్కడ నుంచి వచ్చే ప్రెజర్ అనేది రియాక్షన్. ఓకేనా? అర్థమైందా? మీకు ఏం చెప్తానంటే ఇక్కడ ఇప్పుడు నేను ఏ ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఏ అనుకోండి. ఇఫ్ ఏ పుషెస్ బి, ఇట్ డస్ నాట్ మీన్ ఏ ఒక్కటే ఫోర్స్ అప్లై చేసిందని కాదు. దాని అర్థం ఏ ఎప్పుడైతే బి పుష్ చేస్తుందో అప్పుడు బి సైడ్ నుంచి కూడా ఏ మీద ఫోర్స్ అనేది అప్లై అవుతుందని దాని అర్థం. ఓకేనా? కూర్చో. ఈ చాక్ పీస్ ఉంది కదా, ఈ చాక్ పీస్ నేను 5 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేసి దీన్ని ఇక్కడ నుంచి అక్కడికి త్రో చేస్తా. అది ఆ వాల్ కి తగులుతుంది. ఆ వాల్ కి తగలడం ఉంది కదా, అది యాక్షన్. మళ్ళీ ఆ వాల్ మీద తగిలిన తర్వాత ఇది ఏ న్యూటన్స్ ఆఫ్ అంటే ఎంత న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ అప్లై అయిందో అంటే 5 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల అది వాల్ కి తగిలింది. మళ్ళీ వాల్ సైడ్ నుంచి కూడా దీని మీద ఎంత ఫోర్స్ అప్లై అవుతుందంటే రియాక్షన్ 5 న్యూటన్స్ అప్లై అవుతుంది. మళ్ళీ వాల్ మీద అంటే వాల్ సైడ్ నుంచి కూడా దీని మీద అంటే వాల్ సైడ్ నుంచి దీని మీద ప్రెజర్ అప్లై అయింది కదా, అది రియాక్షన్. నేను అప్లై చేసే ఫోర్స్ ఇక్కడ నుంచి హ్యాండ్ నుంచి 5 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తున్నా. మళ్ళీ వాల్ కి తగిలిన తర్వాత ఆపోజిట్ ఫోర్స్ రియాక్షన్ అంటే దీని మీద రియాక్షన్ జరుగుతుంది వాల్ దగ్గర నుంచి. అది ఎంత వస్తుంది? అది కూడా సేమ్ 5 న్యూటన్స్ అప్లై అవుతుంది. సో అప్పుడు అది రియాక్షన్ అన్నమాట. సో అందుకని ఏమంటున్నానంటే ఇక్కడ యాక్షన్ అండ్ రియాక్షన్ జరిగేటప్పుడు ఫోర్సెస్ అనేవి ఫోర్సెస్ యొక్క సైజ్ అంటే దాని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటాయంటే ఫోర్స్ యొక్క సైజ్ సేమ్ ఉంటుంది. అంటే 5 న్యూటన్స్ అప్లై చేస్తే యాక్షన్, రియాక్షన్ కూడా 5 న్యూటన్స్ వస్తుంది.
బట్ కాకపోతే డైరెక్షన్ ఎలా వస్తుంది అంటే ఆపోజిట్ గా వస్తుంది. నేను ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాల్ ని కొడతాను, ఇది ఇక్కడ నుంచి ఆ వాల్ కి వెళ్ళి తగిలిన తర్వాత ఆపోజిట్ గా ఆ వాల్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్ లో దీని మీద ఫోర్స్ అప్లై అవుతుంది. సో అందుకని magnitude is same but the direction is different. Okay, so for every action there is an equal and opposite reaction.